చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా పేర్కొంటారు కదా, ఈ వసంత పంచమి యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. సా మాం పాతు సరస్వతి అన్న మకుటంతో అశ్వలాయనుడు దశశ్లోకి స్తుతిని అందించాడు. ఎవరైతే ఆ 10 శ్లోకాలను ప్రతినిత్యము పారాయణ చేస్తారో వాళ్లకు విద్యాబుద్ధులు అద్భుతంగా ఉంటాయి అని తెలియజేశాడు. సరస్వతి రహస్యోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తును ఆయన సరస్వతి మాహాత్యాన్ని తెలియజేస్తూ ప్రపంచానికి అందించాడు. ఆ ఉపనిషత్తును, ఆ 10 శ్లోకాలను అధ్యయనం చేయలేని వారు అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ, నాలో ఉన్న జాడ్యాన్ని, బద్ధకాన్ని అన్నింటినీ బయటికి నెట్టయి తల్లి అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తాం. శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి అని పిలువబడేటువంటి ఈ మాఘ శుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన పర్వదినంగా తెలియజేస్తారు. ఆ తల్లి మనను కటాక్షించినప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మనము భారతీయులము అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే భా అంటే జ్ఞానము, రతము అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి భారతీదేవి ఉపాసకులం కాబట్టే మనం భారతీయులమయ్యాం. ఈ జ్ఞాన చైతన్యము నిరంతరంగా ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏ క్షణంలో ఆ విద్య, ఆ జ్ఞానం నీలో అంతరించినా నీ జీవితం నరకప్రాయంగా మారుతుంది. ప్రవహించే లక్షణాన్ని వేదం సరస్వతి అని పిలిచింది. అందుకే ఆ భారతీదేవిని మనం సరస్వతీమాతగా ఆరాధిస్తాం. మాఘమాసంలో ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏ జ్ఞాన ప్రవాహమైతే సూర్యశక్తితో ఇనుమడించి నీ జీవితానికి అద్భుతమైన బాటలను నిర్మించగలుగుతుందో ఆ ముహూర్తము శ్యామలా నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఉపాసనకు ఈ పర్వదినాన్ని మనం జోడించుకోగలిగితే మన యొక్క ఆలోచన సంస్కరింపబడి మనలో ఉన్న బద్ధకము, జాడ్యము, సోమరితనము, అవిద్య అన్నీ కూడా అంతర్ధానమయ్యి అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అందుకే ఇటు లౌకికమైనటువంటి విద్య నీకు ఇహాన్ని, అటు ఆధ్యాత్మికమైన బ్రహ్మ విద్య శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహ హస్తే స్ఫాటికమాలికా విధతతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఈ శ్లోకాలను పిల్లలకు నేర్పించాలి తల్లి. ఎందుకు అంటే సంస్కృత భాషలో ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన ఈ శ్లోకాలు ఉపాసనగా ఉపయోగపడి పిల్లల్లో ఉన్నటువంటి అహంకారాన్ని అంతరింపజేసి తమోగుణానికి స్వస్తి పలికి అద్భుతమైన సత్వగుణాన్ని వారిలో ఉత్పన్నం చేస్తాయి. ఆ తల్లి వీణను, పుస్తకాన్ని, జపమాలను, అభయహస్తాన్ని చూపిస్తున్నది.
ఏ ఆయుధము ఆ తల్లి చేతిలో లేదు. అహింసా పరమో ధర్మ అని తెలియజేసేటువంటి మూర్తి ఆ సరస్వతీమూర్తి. నీ విద్య నీ ఆయుధం, నీ జ్ఞానమే నీ సాధనం. ఈ రెండింటినీ నీ చేతిలో నువ్వు ఉంచుకున్నప్పుడు నీకు ఎదురు లేకుండా జీవనం ముందుకు సాగుతుంది. శత్రువు అన్నవాడు నీకు కంటి ముందుకు రాడు అని చెప్పే అద్భుతమైనటువంటి ఆ సరస్వతి మాతను మనం ఆరాధించగలిగితే మనకు సంపదలన్నీ సొంతమవుతాయి అని చెప్పటం కోసమే దీనిని శ్రీ పంచమి అని అభివర్ణించారు. శ్రీ అంటే సంపద అని అర్థం. మదన పంచమి అని ఎందుకన్నారు అంటే మన్మథుణ్ణి శంకరుడు భస్మం చేస్తే కేవలము రతీదేవికి మాత్రమే కనపడుతూ ఉంటుంది. అందుకే ఆ మన్మథుణ్ణి అనంగుడు అన్నారు. మనహ మథ ఇది మన్మథ. తెలుసుకోవాలన్న కోరిక నీకుంటే సరిపోదు. నీ మనస్సు కేవలం ఆ కోరికతో ఉంటే అది నీకు సిద్ధిని ప్రసాదించదు. రతి అంటే ఆసక్తి ఉండాలి. నీ కోరికకు సాధన తోడయ్యి ఆసక్తిగా మారి అద్భుతమైనటువంటి కఠోరమైన దీక్షను నువ్వు స్వీకరించినప్పుడే ఆ సాధన నీకు ఆనందానుభూతిని కలుగజేస్తుంది. అది చెప్పటం కోసమే ఈ ముహూర్తంలో నీవు విష్ అండ్ విల్ రెండు, కోరికకు పట్టుదలను జోడించి సాధన నువ్వు చేయగలిగితే నీకు అద్భుతమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పటం కోసమే వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని అనేకమైన పేర్లతో ఈ పర్వదినము యొక్క మాహాత్యాన్ని ఆవిష్కరించటం జరిగింది. కనుక ఈరోజు తెల్లని దుస్తులను ధరించి ఆ తల్లిని ఆరాధించగలిగితే మనకు అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. గురుగారు, ఇక మరో సందేహం. ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే పార్వతి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు అని కూడా పేర్కొన్నారు. ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకంతో సౌందర్య లహరి ప్రారంభమవుతుంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆదిశంకరులే శక్తి లేనిదే శివుడు కదలలేడు, ఆమెను ఆరాధించటానికి విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలంతా ఆమె గుమ్మం దగ్గర పడికాపులు కాస్తూ ఉన్నారు. అలాంటి తల్లిని ఆరాధించే అదృష్టం దొరకటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృత ఫలితము అని తెలియజేశారు. మనకు సందేహం ఎక్కడొస్తుంది అంటే అద్వైతాన్ని ప్రతిపాదించిన స్వామియే శివుడు, పార్వతి అని ద్వైత భావనను ఎందుకు ఆవిష్కరించాడు అని. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం అంటే రెండు కానిది అని అర్థం. రెండు కానిది ఒకటే కదా అని మనకు భావన కలుగుతుంది. రెండు కానిది అనటానికి ఒకటే అనటానికి ఉన్న తేడా ఏమిటి అంటే శివుడు, పార్వతి వేరువేరుగా కనపడుతున్నటువంటి మూర్తులుగా మనం భావిస్తున్నాం. కానీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ కాళిదాసు ఆ ఆది దంపతులను కీర్తించాడు. అంటే జగత పితరౌ పార్వతీ పరమేశ్వరౌ అహం వందే, జగత్తుకు మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాక్కు అర్థము లాంటి వాళ్ళు. వాక్కు నుంచి అర్థాన్ని, అర్థం లేని వాక్కును మనం కనుక్కోగలమా? అలా రెండుగా కనపడుతున్న ఒకటి ఆ శివతత్వం. అలానే అద్వైతం కూడా ద్వైతంతో ప్రారంభించి నువ్వు భగవంతుడి వాడివి, భగవంతుడు నీవాడు, నువ్వు భగవంతుడు ఒకటే అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు అద్వైత సిద్ధాంతం యొక్క ఆంతర్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అలా తెలియజేయటం కోసమే సూర్యుడు, సూర్యకాంతి, చంద్రుడు, వెన్నెల ఇవి చెప్పటానికి రెండు శబ్దాలుగా ఉన్నా ఒకటి లేందే రెండవ దానికి ఉనికి లేదు. జ్యోతి తన వెలుగును ఆ గది అంతా ప్రసరింపచేస్తుంది.
జ్యోతి కనపడకపోవచ్చు, కానీ వెలుగును నువ్వు చూడగలుగుతావు. వెలుగును చూస్తున్న నువ్వు జ్యోతి ఉందన్న సత్యాన్ని గుర్తిస్తావు. అదే అద్వైతం అంటే. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, కానీ ఆయన శక్తి శివా పార్వతి. ఆమె సకల జగత్తు కదలికకు మూలం. ఇది తెలుసుకుంటూ అద్వైత సిద్ధాంతంలోని ఆంతర్యాన్ని గ్రహించగలిగితే ద్వైతం నుంచి అద్వైతం వైపు నీ పయనం కొనసాగుతుంది. అంతా ఆ పరమేశ్వరుడి అన్న భావన నీలో ఉద్దీపనమవుతుంది. అది నీకు మోక్షహేతు అవుతుంది. గురువుగారు, ధర్మం 4 పాదాల సంచరించాలని అంటారు. అలా 4 పాదాల సంచరించినప్పుడే మనకి సమృద్ధిగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి అని చెప్తారు. ఈ వర్షాలు పడడానికి ఈ ధర్మానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో త్యజే వధీత్ అని చెబుతుంది శాస్త్రం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు దెబ్బతీస్తే అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించటానికి మించిన కర్తవ్యం లేదు. ధర్మం 4 పాదాల నడిచినటువంటి కృతయుగంలో ప్రజలు లక్షల సంవత్సరాలు జీవించారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తమ తపోబలంతో వెళ్ళగలిగేవాళ్ళు. అదే త్రేతాయుగంలోకి వచ్చేసరికి వారి ఆయుర్దాయం 1000 సంవత్సరాలకు పడిపోయింది. ఎందుకంటే ధర్మం 3 పాదాల మాత్రమే నడిచింది కనుక. దశరథుడు 66,000 సంవత్సరాలు జీవించాడు. రామచంద్రమూర్తి దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరాలు భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. అదే ద్వాపర యుగంకి వచ్చేసరికి కృష్ణుడు 125 సంవత్సరాలు తమ అవతారాన్ని ఈ భూమండలం మీద ఆవిష్కరించాడు. ఇలా ఆయుర్దాయంతో పాటు దేహ ప్రమాణం కూడా ధర్మాన్ని అనుసరించే ఉంటుంది. కృతయుగంలో 32 అడుగులు ఉండేవాళ్ళట. రైవతుడు తన కుమార్తె అయిన రేవతికి సరి అయినటువంటి వరుడు కావాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అప్పుడు ఏదో పూజాధికంలో ఉండి కాసేపు వేచి చూడమని రైవతుడికి చెప్పాడు. 1 గంట గడిచింది. గంట తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు. వెంటనే రైవతుడు భూలోకంలో తాను సిద్ధం చేసుకున్న వరుల యొక్క పట్టికను బ్రహ్మదేవుడికి చూపించి, నా కుమార్తెకు అనువైన వరుడు ఎవరో దీంట్లో తెలియజేయమన్నట్ట. నవ్వాడు బ్రహ్మదేవుడు. గంట గడిచింది బ్రహ్మలోకంలో. అంటే భూలోకంలో కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి కనుక నువ్వు చెప్పినటువంటి వరుల యొక్క పట్టిక ఇప్పుడు పనికిరాదు. వాళ్ళ గోత్రాలు కూడా ఇప్పుడు భూమండలంలో లేవు. నీకు కావాలి అంటే ఇప్పుడు ద్వాపర యుగంలో బలరాముడని కృష్ణుడి యొక్క అన్న ఉన్నాడు, ఆయనకు నీ అమ్మాయినిచ్చి వివాహం చేయమని తెలియజేశాడు. వెంటనే రైవతుడు తన కుమార్తెను తీసుకుని బలరాముడి దగ్గరికి వచ్చాడు. రేవతిని చూసి ఆశ్చర్యపోయాడు. కృతయుగంలో జన్మించింది కనుక రేవతి 32 అడుగులుంది. ద్వాపర యుగం వాడు కనుక బలరాముడు 12 అడుగులు ఉన్నాడు. ఇప్పుడు 12 అడుగులు ఉన్న బలరాముడు 32 అడుగులు ఉన్నటువంటి రేవతిని ఎలా వివాహం చేసుకోవాలి? అందుకే తన నాగలితో ఆమెను తనకు అనుకూలంగా మార్చుకొని వివాహం చేసుకున్నాడు అని విష్ణు పురాణం చెబుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, ధర్మమే నీ జీవనానికి మూలం కావాలి, అదే నిన్ను కాపాడే ఆయుధము అని నువ్వు గుర్తించగలిగితే ధర్మము యొక్క ప్రాధాన్యత ఏమిటో నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు మరి ఈ ధర్మబద్ధంగా నడిచే జీవనం కలిగినటువంటి దేశంలో నెలకు 3 వానలు కురుస్తాయి అని ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, ఒక వాన దైవజ్ఞులు బ్రాహ్మణోత్తములంతా నిరంతర వేద పారాయణం చేయటం వల్ల కురుస్తుంది. 2వ వాన స్త్రీలంతా అద్భుతమైన దైవభక్తితో పతిభక్తితో తమ కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుతున్న నేపథ్యంలో వారి యొక్క ధర్మ నిర్వర్తనను చూచి సంతోషించిన భగవంతుడు వర్షాన్ని కురిపిస్తాడు. 3వది, ప్రభువులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తే ఇంకొక వర్షం కురుస్తుంది. ఇలా నెలకు 3 వానలు కురవటానికి ధర్మబద్ధమైన ఈ 3 పరివర్తన ప్రవర్తన కారణమవుతాయి కనుక నెలకు 3 వానలు కురవాలి అంటే
ధర్మబద్ధమైన జీవనం కావాలి అని తేల్చి చెప్పబడింది. ఇక్కడ మళ్ళీ మీకు సందేహం వస్తుంది, ధర్మం కేవలం స్త్రీలకేనా, పురుషులు ధర్మబద్ధంగా ఉండాల్సిన పని లేదా, దానికి ఒక వర్షం కొరవదా అని. పురుషుడు ధర్మాన్ని పాటించాలి అంటే వెనకాల స్త్రీ ఉండాలి. ఎప్పుడైతే స్త్రీమూర్తులు ఇళ్లల్లో భర్తలతో తమ ధర్మాన్ని అనుసరించే విధంగా వారికి మార్గదర్శకం చేయగలుగుతారో, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ, ఆ కుటుంబాలు, ఆ సమాజము అద్భుతంగా శోభతో విలసిల్లుతాయి. అందుకే నెలకు 3 వానలు కురవాలి అంటే కుటుంబాలన్నీ ధర్మబద్ధమైన జీవితంతో తమ జీవనాన్ని కొనసాగించాలి అని తెలియజేసింది మన పురాణం, మన శాస్త్రం. గురుగారు, వేదాంత పంచదశి అంటే ఏమిటి? దీన్ని ఎవరు రచించారు? విద్యారణ్య స్వామి వారు శృంగేరి పీఠం యొక్క 12వ పీఠాధిపతి. భారతీ తీర్థ స్వామి వారి తరువాత ఆ పీఠాధిపత్యాన్ని విద్యారణ్య స్వామి వారు స్వీకరించారు. ఈయన అద్వైత సిద్ధాంతం యొక్క వివరణను అద్భుతంగా ఈ వేదాంత పంచదశిలో వివరించారు. పంచ అంటే 5, దశం అంటే 10, 15 అధ్యాయాలతో ఈ వేదాంత పంచదశి అద్భుతంగా అద్వైత సిద్ధాంతం యొక్క మూలాన్ని మనకు తెలియజేస్తుంది. అద్వైత సిద్ధాంతంలో వేదాంత పంచదశి గ్రంథాన్ని ప్రముఖంగా ప్రస్తావించటంలోని రహస్యం ఏమిటి అంటే, దీనిలో వివేక పంచక, దీప పంచక, ఆనంద పంచక అని 5 అధ్యాయాలకు ఒక్కొక్క నామం పెట్టి మొత్తం అద్వైత సారాంశాన్ని అంతా దాంట్లో నిబిడీకృతం చేశారు విద్యారణ్య స్వాముల వారు. మనకు మొత్తం వేదాంతము జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి మీదనే నడుస్తుంది. మొట్టమొదట జీవుడిని గురించి మనం ఆలోచన చేసినట్టయితే 5 కోశాలు, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అన్నమయ, ఆనందమయ అనే 5 కోశాలతో ప్రతి జీవుడు తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 5 కోశముల యొక్క స్వరూప స్వభావాలను మనకు వివేక పంచకంలో తెలియజేస్తూ ఈ జగత్తంతా మిథ్య అన్న సత్యాన్ని నువ్వు గుర్తించమన్నటువంటి విషయాన్ని మనకు వివరించారు వివేక పంచకలో. దీప పంచకలో జగత్తు, జీవుడు, పరమేశ్వరుడు ఈ ముగ్గురు యొక్క పరస్పర సంబంధం ఎలా ఉంటుందో వివరించారు. అనంతరం ఆనంద పంచకంలో ఆ ఈశ్వర శక్తిని గుర్తించటానికి, అంతా ఆ పరబ్రహ్మమేనన్నటువంటి సత్యాన్ని గుర్తించటానికి ఎలాంటి సాధనా క్రమం ఉంటుందో మనకు వివరించటం జరిగింది. ఇలా ఈ 15 అధ్యాయాలలో అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి విద్యారణ్యుల స్వామివారు భారతీయ జీవన విధానంలో ఉన్న ఉత్కృష్టమైన ఆలోచన విధానాన్ని, అద్వైత సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రంథంలో మనకు అందజేయటం జరిగింది. దాన్ని అధ్యయనం చేసిన వారికి అద్భుతమైన ఆనంద అనుభూతి కలుగుతుందనటంలో ఎలాంటి సందేహము లేదు. గురుగారు, శ్రీకృష్ణుడు లీలా మానుష వేషధారి. ఆయన చేసినటువంటి లీలలో ప్రతిదానికి ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అలాగే కాలయవనుడు మధురపై దండెత్తినప్పుడు ఆయన చూపించినటువంటి ఆ లీలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? భాగవతంలో కృష్ణుడు ఆవిష్కరించినటువంటి లీలలన్నీ కూడా అద్భుతమైన మానవ జీవన విధానానికి ఇహాన్ని, పరాన్ని అందించే సాధనాలే. అందుకే ప్రతి లీలకు అర్థము, పరమార్థము 2 ఉంటాయి. కాలయవనుడు గర్గుడి కుమారుడు. గర్గుణ్ణి మధుర పట్టణంలోని రాజులు అవమానిస్తారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక శివుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు గర్గుడు. సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. మధుర పట్టణాన్ని పరిపాలించేటువంటి ప్రభువుల చేతిలో ఓటమి ఎరుగని కుమారుణ్ణి
నాకు ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. అలా వరప్రభావంతో అవతరించినవాడు కాలయవనుడు. కృష్ణుడి మీద పగబట్టి ఆయనను అంతం చెయ్యాలన్న ఆలోచనతో లక్షల సైన్యాన్ని తీసుకొని దండయాత్రకు బయలుదేరుతాడు కాలయవనుడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన చేతిలో కాలయవనుడికి ఓటమి లేదు కనుక ఇక మధురా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ రక్షించాల్సిన కర్తవ్యాన్ని తన మీద ఉన్నది కనుక వారందరినీ ద్వారకకు మార్చాలని నిర్ణయించుకొని విశ్వకర్మను పిలిచి ద్వారకా పట్టణ నిర్మాణానికి ఆదేశం జారీ చేశాడు. అలా మధురా పట్టణంలో ఉన్న ప్రజలనందరినీ ద్వారకకు మరలించిన తరువాత వారికి రక్షణగా బలరాముణ్ణి ఉంచాడు. లక్షల సైన్యంతో మధురా పట్టణం మీదికి దాడికి వస్తున్న కాలయవనుడి మీదికి ఒంటరిగా చేతిలో ఆయుధం కూడా లేకుండా ప్రయాణమయ్యాడు. అది గమనించిన కాలయవనుడు శ్రీకృష్ణుడు తన చేతికి చిక్కాడని సంతోషించి అతనిని వెంబడించటం ప్రారంభించాడు. అలా వెంబడిస్తున్నటువంటి కాలయవనుణ్ణి గుహలో నిద్రిస్తున్న ముచికుందుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు. గుహలోకి ప్రవేశించిన కాలయవనుడు నిద్రిస్తున్న ముచికుందుడే కృష్ణుడని భ్రమసి కాలితో తన్నాడు. వెంటనే ముచికుందుడు నిద్ర నుంచి లేచి తన యోగాగ్నితో తపశ్శక్తితో కాలయవనుణ్ణి భస్మీపటలం చేశాడు. ఈ లీల మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే, నమంతి ఫలినో వృక్షాః నమంతి గుణినో జనాః శుష్క కాష్ఠశ్చ మూర్ఖశ్చ బిధ్యతే నతు నమ్యతే. అంటే పళ్ళు బాగా కాసినటువంటి చెట్టు వంగుతుంది ఆ పళ్ళను రక్షించటం కోసం. అలానే గుణవంతుడైనటువంటి యువకుడు వ్యక్తి తన ఔదార్యాన్ని చాటుకోవాలి అంటే అహంకారాన్ని చూపించద్దు, వినయంతో అందరికీ నమస్కరించాలి. ఏ కాయ పండు లేని ఆకు కూడా లేనటువంటి మోడుపోయిన చెట్టు వంగదు, విరిగిపోతుంది. అలానే నీవు కూడా నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతోనూ ధనంతోనూ జనంతోనూ యవ్వనంతోనూ గర్వపడి అహంకారంతో ప్రవర్తిస్తే అంతమైపోతావు. అంతేకాని అందరిలో గొప్పవాడన్నటువంటి కీర్తిని ఏనాటికి నువ్వు పొందలేవు. శ్రీకృష్ణుడంతటి వాడు కాలయవనుడు వచ్చినప్పుడు అతనికి వరం ఉన్నదని తెలిసి అతను ఏ విధంగా మరణిస్తాడో అంతమైపోతాడో అని గుర్తించి ముచికుందుడి దగ్గరికి తీసుకువెళ్ళి తన శత్రువును జయించి మధురా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ కాపాడాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోగలిగితే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలయ సర్వం అన్నటువంటి ఆదిశంకరుని యొక్క అద్భుతమైన వాక్యం మనం అర్థం చేసుకోగలుగుతాం. అది తెలియజేయటం కోసమే శ్రీకృష్ణుడు తన యొక్క లీలను ప్రదర్శించి మనకు ఆదర్శం కాగలిగాడు. అద్భుతమైన పురాణ విజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినాడు. జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.